థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం కావచ్చు, విద్య కావచ్చు. దీని మీద మీ స్పందన ఏంటిది ఇప్పుడు 2.5 పాలనలో? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఒకటే సూచన చేస్తున్నా. ముందుగా మీ ప్రభుత్వాలు బ్రహ్మాండంగా నడవాలంటే వైద్యమైనా విద్య అయినా ఈ రెండింటినీ ఉచితంగా చేయవలసిన అవసరం ఉన్నది. మీరు ఏదో ఉచిత హామీలు ఇచ్చుకుంటూ ఉచితం చేస్తామని అనుకుంటా పోవడం కాదు. విద్య వైద్యాన్ని ఉచితం చేయండి, ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు నిలబడతాయి. ఇవాళ విద్యాపరంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు పేదరికంలో మగ్గి ఉన్నారు. వాళ్ళ ఆశ ఇంజనీరింగ్ మెడిసిన్ చేద్దామనే ఆలోచన ఉంటుంది. ర్యాంకులు సంపాదించినా కూడా మరి ప్రైవేట్ కాలేజీలో చేరాలంటే, వైద్య కళాశాలలో చేరాలంటే స్తోమత లేని ఫండ్స్ ప్రైవేట్ కాలేజీలకు కట్టవలసిన అవసరం ఉన్నది. సార్, ఇప్పుడు మీ ఆప్షన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటిది? అంటే ప్రైవేట్ సంస్థలు ఉండొద్దు, ఓన్లీ గవర్నమెంట్ సంస్థలే ఉండాలనా? ప్రైవేట్ సంస్థలు ఉండొద్దు అంటలేను. ప్రైవేట్ సంస్థలైనా గవర్నమెంట్ సంస్థలైనా విద్యను ఉచితం చేయవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వాలపైన. విద్యను ఎప్పుడైతే ఉచితం చేస్తారో విద్య వైద్యం, ఇప్పుడు వైద్యం గురించి ఆలోచిద్దాం. ఒక తండ్రి, నా కొడుకు వెన్నుపూస వంగి ఉంది, దాతలందరూ కూడా సాయం చేయవలసిన అవసరం ఉన్నది, దాతలు మీరు సాయం చేయాలని ఒక తండ్రి వేడుకుంటాడు. ఒక తల్లి, నా బిడ్డ పుట్టుక నుండి మంచంలో పడి ఉన్నది, ఆ బిడ్డను వైద్యపరంగా మా దగ్గర ఖర్చులు వెళ్తలేవు, వైద్యపరంగా మీ దాతలందరూ కూడా సహాయం చేస్తే ఖచ్చితంగా ఆమె బ్రతకడానికి నడవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లోనే అంటే దాదాపు భారతదేశంలో చాలామంది ఉన్నారు. అటువంటప్పుడు విద్యను వైద్యాన్ని ప్రైవేటీకరణ దాన్ని ఉచితం చేస్తే ఇవాళ ఎంతోమంది మరి విద్యాపరంగా వైద్యపరంగా చాలామంది మరి బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. అది ఖచ్చితంగా ఏదైతే మీరు అనుకుంటా ఉన్నారో ప్రభుత్వాలు, మా ప్రభుత్వాలు నిలబడాలంటే ఉచితాలు ప్రకటించాలి, ఏది పడితే అది ప్రకటించాలి అని మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది ప్రకటించకుండా మీరు కేవలం విద్య వైద్యం ఈ రెండు ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజలు మిమ్ముల హర్షిస్తారు అనేది ఒకటే చెప్పగలను. గత రెండు దశాబ్దం పాటు మీరు పాలించారు, 10 సంవత్సరాలు. అప్పుడు మీరు ఏం చేయగలిగిల్లు? నేను ప్రభుత్వాలకు చెప్తున్నా, ఎవ్వరు పాలించినా ఎవ్వరు పాలన చేసినా నేను పాలన పరంగా ఏం మాట్లాడుతున్నా అంటే విద్య వైద్య పరంగా మీరు ఏదైతే ఉచితం ప్రకటిస్తారో అప్పుడు మీ ప్రభుత్వాలు నిలబడతాయి అంటున్నా. నా ప్రభుత్వం అయినా, నీ ప్రభుత్వం అయినా, ఇంకో ప్రభుత్వం అయినా నిలబడాలంటే మీరు ఈ ఉచితాలు చెప్పకుండా 6 గ్యారెంటీలు చెప్పిర్రు. ఏదైనా చేసిండ్రా? బస్సు తిరిగితే ఒక్కటే బస్సు, అందులో ఆడవాళ్ళు ఫ్రీ పోతా అంటే వాళ్ళే కొట్లాడుకుంటారు, జుట్లు బట్టి వాళ్ళే కొట్లాడుకుంటారు. ఫ్రీ బస్సు అన్నావు, బస్ డిపోలు పెంచలేదు. రైతు భరోసా పడట్లేదా? రైతు భరోసా ఇప్పటికీ 3 రైతు భరోసాలను ఎగ్గొడితివి. రైతులను నేను రైతే రాజ్యం, రాజు వెళ్ళాలి, రైతే నా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చూసుకుంటా అంటివి, రైతులను నడ్డి విక్తివి. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలని చెప్పి ఒక్క గ్యారెంటీకి కూడా ఒక మహిళ అది కూడా మహిళా గ్యారెంటీని మరి నడుపుకుంటూ మిగతా ఏడుపోయి అన్నిటి కూడా చేయాలి కదా. పెన్షన్ అంటివి మర్చిపోతీవి, స్కూటీలు అంటివి మర్చిపోతీవి, 2500 అంటివి మర్చిపోతీవి, 2000 పెన్షన్ అని 4000 పెన్షన్ ఇస్తా అంటివి మర్చిపోతీవి. ఇంకా సగం పాలన ఉంది కదా సార్, ఇంకా 2.5 పాలన ఉంది. నీకు ఇప్పుడు వెళ్ళడానికే డబ్బులు వెళ్తలేవు, నీ పాలన కోసం పాలించడానికే డబ్బులు వెళ్తలేవు. ఇక ముందు డబ్బులు వెళ్తాయని ఎంత అప్పు తీసుకొచ్చినా మరి గత ప్రభుత్వాన్ని తిడితివి, నువ్వు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ అప్పులు తెత్తివి. దానికి ఏమన్నా తేడా? ఇక్కడ మీరు తీసుకొచ్చిన అప్పుల ఇంట్రెస్టే కట్టలేకపోతాను అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాలయాపన చేయడానికి తాను ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చిండో
ఆ హామీలు పక్కదారి పట్టినాయి. ఆ హామీలను చేయలేకపోతున్నాడు. అట్లా కాకుండా నేనేమంటున్నా అంటే, హామీలు ఇచ్చే ముందు ఏది చేస్తే ప్రజలకు మనం మేలు చేయగలుగుతాం, ఏ హామీ ఇస్తే మనం ప్రజలకు ఆ హామీని నెరవేర్చగలుగుతాం, ఏ హామీ ఇస్తే మనం ప్రజల్లో నిలబడగలుగుతాం, ఏ ప్రభుత్వం అయినా. అందులో నేనేమంటున్నా అంటే, నా సలహా నేనేమంటున్నా అంటే, విద్య, వైద్యం ఈ రెండింటిని మాత్రం ఉచితం చేస్తే, కేజీ టు పీజీ విద్య ఉన్న విద్యను ఖచ్చితంగా ఉచితం చేస్తే మాత్రం 100% ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, చూస్తున్నాం, తండ్రి దాతల కోసం చూస్తున్నాడు, తల్లి దాతల కోసం చూస్తున్నది. నా బిడ్డలకు ఈ రకంగా వైద్యం అందించాలని చూస్తున్నారు, నా కొడుకుకు ఈ రకంగా వైద్యం అందించాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా దాతల కోసం చూస్తున్నారు తప్ప, ఈ దాతే మరి ప్రభుత్వం ఎందుకు కాకూడదు? పాయింటే మీరు అనేది లాజిక్ పాయింటే. ఓకే, నేను ఒప్పుకుంటా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్‌నే ఇంకా అత్యున్నత స్థాయిలో ఎందుకు అభివృద్ధి చేయించలేకపోతాళ్ళు? అంటే మీ గవర్నమెంట్ అయినా సరే 10 సంవత్సరాలు పాలించింది కదా! ఎవ్వరైనా ప్రభుత్వాలు దలుచుకుంటేనే గవర్నమెంట్ స్కూల్ అయినా బ్రహ్మాండంగా తయారైతాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ ఎడ్యుకేటెడ్ అంటే బీఈడీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు, ఎంఈడీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు, మంచి మంచి చదువులు చదివిన క్యాండిడేట్స్ ఉంటారు. అతని బోధన బ్రహ్మాండమైన బోధన ఉంటుంది ఆ ఉపాధ్యాయునిది. అంటే ప్రైవేట్ల బోధన బాగాలేదని నేను అంటలేను. ప్రైవేట్ల బోధన బాగానే ఉంటుంది, కానీ గవర్నమెంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ అంటే తరోగా ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తిని తీసుకుంటారు కాబట్టి, రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాబట్టి, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి, ఆ ప్రభుత్వాల ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విద్యను ఖచ్చితంగా మనం విద్యను ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందిస్తే ఖచ్చితంగా బాగుపడే లక్షణాలు ఉన్నాయి. ఇవాటికి నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన విద్యార్థులే ఇవాళ గ్రాడ్యుయేట్ వరకు, పీజీ వరకు పోతున్నారు. అది ఎంత పర్సెంటేజ్ తీసినా కూడా ఎవరు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ స్కూల్ నుండి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. నేను ఇవన్నిటికి కూడా క్రోడీకరించి ఏం చెప్తున్నా అంటే, విద్య, వైద్యం ఎందుకు మనం ఉచితంగా ఇయ్యలేకపోతున్నాం? మనం బ్రహ్మాండంగా ప్రభుత్వాలు విద్య మీద, వైద్యం మీద, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మరి బడ్జెట్ కేటాయిస్తున్నాం కదా. ఆ బడ్జెట్ కేటాయించే క్రమంలో వాటిని ఉచితం చేసి, బడ్జెట్ కేటాయించకుండా వాటిని ఉచితం చేసి వాటిని ఎందుకు అందించలేకపోతున్నాం? అంటే మనం అక్కడ వరకు పోలేకపోతున్నామా? కానీ దానికోసం విద్యార్థులు, అటు పేషెంట్గా ఉన్న తల్లిదండ్రులు, పేషెంట్గా ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఇంట్లో పడి ఉన్న పేషెంట్ల యొక్క తల్లిదండ్రులు కూడా ఆకాశం వైపు చూస్తున్నారు, మరి దాతల వైపు చూస్తున్నారు. ఆ దాతే ఈ ప్రభుత్వాలు ఎందుకు కాకూడదు అనేది నా ఆలోచన. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒకప్పుడు మీరు కూడా టీచరే. ఎస్, మీరు కూడా టీచరే. అప్పటి పరిస్థితులు ఎట్లుండేటివి సార్? స్కూల్స్లో పరిస్థితి ఎట్లుండేటివి? అప్పట్లో స్కూళ్ళ పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకాలంటే దొరకకపోయేది. గవర్నమెంట్ స్కూల్లోనే సీట్లు దొరకాలంటే దొరకకపోయేది. ఒక్కొక్క క్లాస్కి 70 నుండి 80 మంది విద్యార్థులు వచ్చేది. ఇది ఏ ఇయర్ వరకు? 2005 వరకా? అంత ముందు అంటే 86లో నేను ఉద్యోగాన్ని వచ్చిన, 2004లో నేను ఉద్యోగాన్ని, ఈ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ ఉద్యోగాన్ని నేను వదులుకున్నా, రాష్ట్ర సాధన కోసం నా ఉద్యోగాన్ని వదులుకున్నా. ఆ మధ్యలో విద్యార్థులు కేవలం ప్రభుత్వ స్కూల్స్నే ఎంచుకునేది. అటువంటి బ్రహ్మాండమైన చదువు ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పేది. ఇప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చెప్తున్నారు, కానీ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో రావడానికి సుముఖంగా లేరు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ స్కూల్లో పంపడానికి సుముఖంగా లేరు. నేను తల్లిదండ్రులకైనా విద్యార్థులకైనా ఏం చెప్తున్నా అంటే, వెల్ ఎడ్యుకేటెడ్ ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వ స్కూల్స్నే మన విద్యార్థులకు పంపి మనం బ్రహ్మాండమైన విద్య నేర్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నది, మనం విద్యార్థులపైన ఉన్నది. ఇక ఇప్పుడు విద్యార్థులను పంపే క్రమంలో ప్రైవేట్ స్కూల్లో పంపే ఇంట్రెస్ట్ వాళ్లకు మనం పెన్సిల్స్, పెన్ను ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో పంపుతాం. అదే గవర్నమెంట్ స్కూల్లో పంపేటప్పటికి మనం పెన్నులు, పెన్సిల్ ఇవ్వకుండానే, విద్యార్థికి ఇంట్రెస్ట్ లేకుండానే పంపిస్తూ ఉంటాం. అందుకు విద్యార్థులకు కూడా
ఇంట్రెస్ట్ కలిగించడానికి మనం తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. అదే రకంగా ఉపాధ్యాయుల పైన కూడా బాధ్యత, విద్యార్థులపైన బాధ్యత ఉంటుంది. విద్యార్థులను ఇంటికి పోయి కూడా తీసుకొచ్చే ఉపాధ్యాయులు ఉన్నారు ఇవాళ రేపు. ఎందుకంటే చదువు చెప్పాలి, చదువు చెప్తేనే విద్యార్థులు బాగుపడతారనే ఆలోచన ఉపాధ్యాయులకు కూడా ఉంటుంది. ఆ రకంగా కూడా ఉపాధ్యాయులు ఇంటికి పోయి కూడా విద్యార్థులను తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నది. అంతకుముందు అట్లా లేదు, విద్యార్థులే వచ్చేది, జాయిన్ అయ్యేది. సీట్లు ఇంకా ఫిల్ అయ్యేది, ఇంకా సీట్లు ఇంకా ఫిల్ అయ్యేది. అంటే వేకెంట్ లేదు అంటే బోర్డులు పెట్టేది గవర్నమెంట్ స్కూళ్ళనే. కానీ ఆ పరిస్థితి కొద్దిగా భిన్నంగా తయారైంది. సో గవర్నమెంట్కి ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్, గవర్నమెంట్కి మీరు ఇచ్చే సూచనలు. నేను కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా నా సూచన ఒకటే, మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే అన్ని ఉచితాలు ప్రకటించకుండా మీరు వైద్యం, విద్య ఈ రెండింటిని మీకు ప్రభుత్వానికి చేతనైనంత వరకు విద్యార్థులకు ఉచితంగా ప్రకటించి వారి ఎడ్యుకేషన్కు మీరు తోడ్పడితే, వారి ఎడ్యుకేషన్ తోడ్పడి వారి ఇచ్చ ప్రకారం అంటే వాళ్ళ కోరిక ప్రకారం, వారి యొక్క విద్యార్థుల యొక్క కోరిక ప్రకారం ఒకరికి మెడిసిన్ కావాలని ఉంటుంది, ఒకరికి ఇంజనీరింగ్ కావాలని ఉంటుంది, ఒకరికి లాయర్ కావాలని ఉంటుంది, ఒకరికి ఉపాధ్యాయుడు కావాలని ఉంటుంది. ఆ కోరిక ప్రకారం వాళ్ళను ముందుకు నడిపి ఉచితంగా మీరు ఆ విద్యను అందిస్తే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండమైన తెలివిగల్ల విద్యార్థులు తయారై ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని మంచి మార్గంలో, సన్మార్గంలో నడపడానికి అటువంటి విద్యార్థులు తయారవుతారు. సార్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ ఇంకో యాక్చువల్లీ ఇదే గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ అయినా ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాలను కూడా ప్రోత్సహిస్తుంది కదా. మా గవర్నమెంట్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా గురుకులాలను ఓపెన్ చేయడం జరిగింది. గురుకులాలను ఎప్పుడైతే ఓపెన్ చేసిండో గురుకులాల్లో చదివే విద్యార్థులు ఇవాళ 70%, అంటే 50 నుండి 70% ఇవాళ మెడిసిన్, ఇంజనీరింగ్, లాయర్, మరి ఉపాధ్యాయులు మంచి గ్రాడ్యుయేషన్ చేసి మంచి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను సాధించగలిగిండ్రు. ఇవాళ గురుకులలో మీరు ఎక్కడన్నా చూడండి, ఇవాళ గురుకులలో ఎన్ని గురుకులాలు మరి గత ప్రభుత్వంలో ఓపెన్ అయినాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా విద్యను ఎందుకు అందించలేకపోతున్నాం, ఈ ప్రభుత్వం కూడా ఎందుకు అందించలేకపోతున్నది? మరి కొంత ప్రయత్నం చేసినా కూడా ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలకు ఒక్కటే నా ఆలోచన ఏంది అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఉచితాలు ప్రకటించకుండా, అన్నిటినీ ఉచితాలు ప్రకటించకుండా మీరు విద్యను, వైద్యాన్ని ఎందుకు ఉచితంగా ప్రకటించలేకపోతున్నారు? వాళ్ళ యొక్క కోరికలను ఎందుకు తీర్చలేకపోతున్నారు? దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రభుత్వాలు నిలబడతాయి అనేది నా ఒపీనియన్. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.